రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది, ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. మరి ఆ యొక్క ఎగ్జామ్ లో ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది మరి సుమారుగా ఒక 6 నెలల తర్వాతన మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ రాష్ట్రంలో రాసినటువంటి 3 లక్షల పైబడి డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు ఆ సంఘ నాయకులు వెళ్ళి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఈ డిఎస్సి ఎగ్జామ్ జరిగింది కానీ ఒక సక్రమైన మార్గంలోనూ జరగలేదు, అన్ని అక్రమ మార్గంలోనే జరిగిందని వారు వెలుగెత్తి చెప్పడం జరిగినది. మరి వారు జగన్మోహన్ రెడ్డి గారు వారు మొర విని, బాబు మీ అందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్టూడెంట్ ఫెడరేషన్, విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తాయి, ఈ పోరాటం ద్వారానే మీకు న్యాయం జరిగేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంలోనే మరి 3 రోజుల్లో మరి పీక్ అన్నవారు మరి 3 రోజుల సెంటర్ లో మరి రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి లో జరిగినటువంటి అక్రమాల గురించి మరి మా యొక్క నినాదం ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ పైన సిబిఐ దర్యాప్తు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే కాకుండా ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని బేషత్తుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే కాకుండా మీరు ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉద్యోగ నియామకాలు చేశారంటే, ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మరి లంచాలు తీసుకుని అవినీతి చేసి సుమారుగా 4,000 పైబడి ఉద్యోగాలు ఇవ్వటం జరిగినది. మరి ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో క్రీడా ఉత్సవాలకు సంబంధించినటువంటి క్రీడల కార్యక్రమంలో క్రీడా సర్టిఫికెట్ నుంచి సుమారుగా 47 క్రీడా శాఖలు ఉన్నవి. వీటి ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. కానీ ఈ రాష్ట్రంలో ఒక క్రీడా ఉత్సవం కనిపెట్టారు, క్రీడా శాఖను కనిపెట్టారు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఏది కనిపెట్టారంటే బ్రిడ్జ్ గేమ్ అంటే తెలుగులో పేకాట ఆడితే ఉద్యోగాలు రావచ్చు. ఉదయమే ఓ సోదరుడు చెప్పాడు నాకు, నగ్గన సచ్చినది. ఎందుచేతంటే, ఒరే బాబు నువ్వు స్పోర్ట్స్ లేదు, ఏమీ లేదు, కానీ నీకు ఉద్యోగం ఎలాగొచ్చిందంటే, నాకు పేకాట ఆడినందుకు ఉద్యోగం వచ్చింది, అలాగని 15 లక్షల రూపాయల లంచం ఇస్తే ఉద్యోగం వచ్చిందన్నారు. దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజానికాని మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బేషత్తుగా సిబిఐ దర్యాప్తు చేయించండి. సిబిఐ దర్యాప్తు చేయించి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి, మీ నిశ్చితను నిరూపించుకోండి. మా నాయకుడు, మా దిగంత నేత, మా రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పరిటాల రవి గారిని హత్య చేయడం జరిగినది. ఆ హత్యకు మా వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హత్య చేయించాడని ఆ రోజు మీరు ఎలుగెత్తి చెప్పడం జరిగింది. మరి ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. కానీ ఆ రోజు సిబిఐ దర్యాప్తు చేయించి మా యొక్క నిజాయితీని నిరూపించుకుని ఆనిముత్యంలాగా బయటకు వచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీ కుమారుణ్ణి రాజీనామా చేయించు, నువ్వు సిబిఐ దర్యాప్తు చేయించిన రోజు మీకు నిష్ఫలంగా నిజాయితీగా ఈ డిఎస్సి ఎగ్జామ్ జరిగిందని మేమందరం కూడా అనుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు, ఈ డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ అనుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది మహిళా సోదరిమణులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక జీవో రద్దు చేశారు, తెలుసండి మీకు? పాత్రికేయ మిత్రులకు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. దిశ చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఏమన్నా మహిళలకు అన్యాయం జరిగినా, అక్రమ జరిగినా, మానభంగాలు జరిగినా, మర్డర్లు జరిగినా తక్షణమే వాటిని ఉరి తీయాలనేటువంటి, శిక్ష వేయాలనేటువంటి చట్టం తీసుకొచ్చారు, దిశ చట్టం.
ఆ దిశ చట్టాన్ని ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు మరి దానిని రద్దు చేశారు. ఆ జీవోని రద్దు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ మహిళల మీద కానీ ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు లేవు, జాలి లేదు. ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ ప్రియాంక గారు హత్య ఎప్పటికీ మరి నిన్న ఆవిడ చనిపోవడం జరిగింది. మరి ఆవిడ మీద ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి దర్యాప్తులు కానీ ఏ విధమైనటువంటి చర్యలు కానీ ఆ యొక్క ఎవరైతే యాక్సిడెంట్ చేశారో యాక్ట్ చేసేసినటువంటి వారి మీద కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధమైన గౌరవం లేదు, రక్షణ లేదని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద మీరు సిబిఐ దర్యాప్తు చేసి మీ కుమారుణ్ణి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి మీరు నిజాయితీ నిరూపించుకోమని మరి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి సెలవు తీసుకున్నాను. జై జగన్.